బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్ కు ఒక సీటు కూడా రానివ్వమంటూ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవబోతుందంటూ జోస్యం తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఉనికి కాపాడుకోవడానికి ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ అదంతా వృధాగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల అనంతరం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని, కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంపై త్వరలోనే విచారణ జరుపుతామని చెప్పారు. తదుపరి మాటల తమది ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మన మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే